దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఏఐసీసీ మరియు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్లో గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్వహించిన విస్తృత సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ ప్రక్షాళన దిశగా నూతనంగా కమిటీలు ఏర్పాటు చేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం పనిచేయాలని, అదేవిధంగా గ్రామ స్థాయి నుండి నియోజకవర్గం స్థాయి వరకు పార్టీ నూతన కమిటీలను అతి త్వరలోనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధాల సంఘాల నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన ఏఐసీసీ ఇన్ఛార్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి బెల్లయ్య నాయక్ గారు, మన రాజశేఖర రెడ్డి గారు, అదే రకంగా డీసీసీబీ చైర్మన్ మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, వేదికలు అలంకరించినటువంటి సోదరులందరికీ, సోదరి మనులందరికీ, డాక్టర్ వంశీకృష్ణ గారికి, మండలం తర్వాత బ్లాక్, తర్వాత జిల్లా, తర్వాత స్టేట్, ఇదంతా సిస్టమ్. బేస్ ఎక్కడ? గ్రామంలోనే బేస్ కట్టుకుంటే అన్ని కట్టుకుంటాయి. బేస్కి మీకుంటే అంతస్తు నిలబడవు. కాబట్టి బేస్ ఇది వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా చేయడం కోసం ఆ డేట్తో ఆ ఫార్మేట్ మనం తీసుకొచ్చారు. ఇది జస్ట్ నేను ఇంట్రడక్షన్ క్లాస్, ఇది అందరితో కూడా మాట్లాడిస్తాం. కాబట్టి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మీటింగ్. ఇది మన నిర్మాణాత్మకంగా ఇది స్కెలిటన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ గట్టిగుంటేనే అంత గట్టిగుంటుంది. కాబట్టి ఆ టైపులో అన్ని జిల్లాలో చాలా వరకు, రాష్ట్రంలో అన్ని చాలా చోట్ల మీటింగ్ అయినాయి. మనకు 6, 9 ఉంటే 9 ఉండే, దాంట్లో మనది కూడా పెండింగ్ ఉంటే మనది కూడా అయిపోతుంది. ఇంకా మీకు దీనికి ఏం చేయాలంటే మళ్ళీ నేను అంతా నేనే మాట్లాడుతూ బాగుండదు, మళ్ళీ మాట్లాడటప్పుడు చెప్తా విషయాలు. కాబట్టి మన గౌరవ పెద్దలు డాక్టర్ మల్లు రవి గారికి నితిన్ గడ్కరీ వారితో మీటింగ్ ఉంది 3 గంటలకు. కాబట్టి వారి సందేశాలు ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. బొమ్మని కాదు, మీరు చెప్పిన దానికి మేము ఆమోదిస్తున్నాం తప్ప వేరేది కాదు. మీరు ఉంటే మాకు హ్యాపీగా, వెరీ హ్యాపీ. కాబట్టి వారి అమూల్యమైన సంతోషం, అమూల్యమైన దానికి మూల్యం కాదు, అంటే దానికి లెక్క కట్టలేనిది అమూల్యం. కాబట్టి సందేశించిన వాళ్ళు కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉందని చెప్పి వారు రాలేకపోయారు. వాస్తవంగా మనందరూ రావాల్సి ఉంటే సరే, అందుకే మనం 11 గంటలకు అనుకున్నాం. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఎంట ఉన్నప్పుడు కూడా రావడం సంతోషకరం. ఇక్కడ ఏమీ లేదు. దిస్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్, ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ ఏ బిజినెస్ మీటింగ్. బిజినెస్ అంటే మీకు డౌట్ వస్తుంది, ఏం బిజినెస్ స్టార్ట్ చేసేది? బిజినెస్ మీటింగ్ అంటే మన పార్టీ సంస్థాగతంగా మన లోటుపాట్లు, మన ప్రోస్ అండ్ కాన్స్, మన అంటే ఏమంటారంటే మన లాభాలు, నష్టాలు, నెగిటివ్స్, పాజిటివ్స్ మాట్లాడుకోవడం కోసమే ఏర్పాటు చేసినటువంటి సభ. దీంట్లో దయచేసి ఈ స్కీములు ఇవన్నీ మాట్లాడకండి. ఇవాళ మనం పెట్టుకున్న సభ ఏమిటంటే గ్రామ స్థాయిలో కమిటీ ఉండాలి, ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ గ్రామ స్థాయిలో పనిచేయాలి. గ్రామ స్థాయిలో గట్టిగుంటేనే అవుతుంది. దాని మార్కెట్ చైర్మన్ గారు మా రమణారావు గారికి స్వాగతం. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, నేను పేర్లు చెప్పడం మర్చిపోయినా, మరి ఆ పంటల ఆర్గనైజేషన్ సంబంధించిన చాలామంది ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా సమర్థమైన తెలియజేస్తూ, ఒకటి గ్రామ స్థాయిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ తయారు కావాలి. నా ఢిల్లీ ముఖ్యం కాదు, నా గల్లీ ముఖ్యం.
గల్లీలో గట్టిగా ఉంటే ఢిల్లీ వస్తుంది, గల్లీలో గట్టిగా ఉంటే ఢిల్లీ మన దగ్గరికి వస్తుంది. గల్లీలో గట్టిగా లేకపోతే ఢిల్లీ రాదు, హైదరాబాద్ రాదు. గల్లీ ఇంపార్టెంట్, ఇది యూనిట్, ఇదే బూత్. అందుకే మీకు ఒక సూత్రం చెప్తాను. బూత్లో గెలిస్తే గ్రామంలో గెలుస్తాం, గ్రామం గెలిస్తే మండలం గెలుస్తాం, మండలం గెలిస్తే కాన్స్టిట్యూన్సీ గెలుస్తాం, కాన్స్టిట్యూన్సీ గెలిస్తే రాష్ట్రం గెలుస్తాం, రాష్ట్రం గెలిస్తేనే కేంద్రం గెలుస్తాం. కాబట్టి ఇదంతా లింకప్ అయిపోయింది పైనుంచి కిందికి. ఒకప్పుడు మన సిస్టమ్ ఎట్లుందంటే ఇట్లా వర్టికల్ ఇట్లా ఉంది. ఏఐసిసి కింద బూత్ ప్రెసిడెంట్, కింద ఎవరు బూత్ ప్రెసిడెంట్, పైన ఎవరు ఏఐసిసి ప్రెసిడెంట్, మధ్యన అన్ని స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు. ఈ సిస్టాన్ని మన గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, వారితో పాటుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ చిత్తాన్ని ఏం చేసింది, ఇప్పుడు ఇట్లా చేసింది. అంటే ఏఐసిసి ప్రెసిడెంట్కి ఎంత వాల్యూ ఉంటుందో బూత్ ప్రెసిడెంట్ అంతే వాల్యూ. ఇది ఆర్గాంట. ఒకప్పుడు ఇట్లా ఉండే కాంగ్రెస్, ఇప్పుడు ఇట్లా చేశారు. మీకు తెలుసో లేదు, మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఫోన్లు చేసింది, మీకు ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుందయ్యా. నాకు తెలిసి నేను 1997 నుంచి పనిచేస్తున్నా. గౌరవం ఎంపీ గారు కదా, పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, పెద్దలు డాక్టర్ మల్లురావు గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా టీసీసీబీ చైర్మన్ శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మధుసూదన్ రెడ్డి ఎంపీ గారికి శాలతో సత్కరిస్తా ఉన్నారు. అట్లాగే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా శాలతో సత్కరించే కార్యక్రమం చేయాలని కోరుతాం.